ఒకప్పుడు ఒక పెద్ద సరస్సులో 3 చేపలు ఉండేవి. వాటిలో మొదటిది చాలా తెలివైనది, రెండవది కొంచెం తెలివైనది, మూడవది అసలు ఆలోచించనిది. ఒకరోజు కొంతమంది మత్స్యకారులు ఆ సరస్సు దగ్గరకు వచ్చారు. వారు సరస్సులో చాలా చేపలు ఉన్నాయని చూసి, మనం రేపు వచ్చి ఇక్కడ వలవేసి చేపలను పట్టుకుందాం అని మాట్లాడుకున్నారు. ఈ మాటలు విన్న మొదటి చేప చాలా తెలివైనది. అది వెంటనే, ఇక్కడ మనకు ప్రమాదం పొంచి ఉంది. మత్స్యకారులు రేపు వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం వెంటనే ఈ సరస్సును వదిలి వేరే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని తన స్నేహితులకు చెప్పింది. రెండవ చేప కొంచెం తెలివైనది. నువ్వు చెప్పింది నిజమే, మత్స్యకారులు వస్తారు. కాని మనమిప్పుడు వెళ్ళలేము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో అప్పుడు ఆలోచిద్దాం అంది. మూడవ చేప అసలు ఆలోచించనిది. అబ్బో, మీరు అనవసరంగా భయపడుతున్నారు. మత్స్యకారులు ఎందుకు వస్తారు? వచ్చిన రోజు చూసుకుందాంలే అని నవ్వింది. మొదటి చేప తన స్నేహితుల మాట వినకుండా వెంటనే ఆ సరస్సును వదిలి ప్రక్కనే ఉన్న మరొక పెద్ద నదిలోకి వెళ్ళిపోయింది. తరువాత రోజు మత్స్యకారులు వచ్చి సరస్సులో వలవేశారు. రెండవ చేప తెలివైనది, వలలో చిక్కుకుంది. అది తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది. అది చచ్చిపోయినట్లు నటించింది. మత్స్యకారులు దానిని చూసి ఇది చచ్చిపోయింది అని అనుకుని వలలోంచి తీసి నీటిలో పడేశారు. వెంటనే రెండవ చేప సురక్షితంగా నదిలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. మూడవ చేప అసలు ఆలోచించనిది కూడా వలలో చిక్కుకుంది. అది ఏమి చెయ్యాలో తెలియక తికమకపడింది. దానిని మత్స్యకారులు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. నీతి: ముందుచూపుతో ఆలోచించడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. లేదా ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఆలోచించేవాడు, అసలు ఆలోచించనివాడు, ఇద్దరూ నష్టపోతారు. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.